హే ఫ్యామిలీ, ఎట్లున్నారు అందరూ? మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసా. ఈ వీడియోలో సింపుల్గా అండ్ చాలా ఈజీగా క్యూట్గా రాఖీలు ఎలా రెడీ చేసుకోవాలో చేసి చూపించాను. ఈ వీడియోలో ఉలెన్ థ్రెడ్స్తో 4 రకాల రాఖీలను చేసి చూపించాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఫైనల్ వరకు చూడండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మనకి నార్మల్గా రాఖీలు చేసుకోవడమే కాదు, షాప్లో కొన్నట్టు ఆ లుక్ రావడానికి నేను లాస్ట్లో చేసి చూపించాను. పక్కా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మీకు కావాల్సిన కలర్ ఉలెన్ థ్రెడ్ని తీసుకొని ఇట్లా 2 ఫింగర్స్కి, మీకు ఒకవేళ పెద్దగా కావాలి అని అనుకుంటే మాత్రం 3 ఫింగర్స్కి అట్లా తీసుకోండి. చిన్నగా క్యూట్గా కావాలి అని అంటే 2 ఫింగర్స్కి తీసుకొని ఇలా రౌండ్స్ చుట్టుకోండి. ఇలా మీకు ఎంత లావు కావాలనుకుంటున్నారో అంత లావు చుట్టుకోండి. నేనైతే 30 to 35 రౌండ్స్ చుట్టుకున్నా. ఇలా చుట్టుకున్న దానికి మనము మధ్యలో ఇట్లా ముడి వేసుకోవడానికి చిన్నగా మళ్ళీ ఉలెన్ థ్రెడ్ని తీసుకొని దాన్ని 2 ఫింగర్స్ మధ్యలోంచి పెట్టేసుకొని ఒక ముడి వేసేసుకోండి. ఈ రాఖీలను నేను చేసేటప్పుడు అనిపించింది, అరే మస్తు ఈజీ ఉంది కదా అన్నట్టు అనిపించింది. నిజంగా అసలు ఆ ప్రాసెస్ కూడా మస్తు అరే భలే అనిపించింది. మంచిగా చేస్తున్నప్పుడు కూడా ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తూ చేసిన నేనైతే. అండ్ అవి ఫైనల్గా మంచిగా క్యూట్గా వస్తుంటే భలే ఖుషి అనిపించింది. ఇక్కడ వీడియోలో చూపించినట్టు మన ఇందాక ముడి వేసుకున్నాం కదా, ఆ ముడి వేసుకున్నాక మెల్లిగా ఫింగర్స్ నుంచి తీసి ఇంకొక ముడి వేసుకోవాలి. అలా వేసుకున్నాక 2 సైడ్స్ మంచిగా కట్ చేసుకోవాలి నీట్గా మధ్యలోకి. అట్లా 2 సైడ్స్ కట్ చేసుకున్నాక మనకి ఏదైతే ఎడ్జెస్ ఉంటాయి కదా వాటిని నీట్గా కట్ చేసుకొని ఇట్లా ఒక రౌండ్ లాగా, మనకి రాఖీ రౌండ్గా ఉంటుంది కదా, అట్లా రౌండ్గా రెడీ చేసుకొని మంచిగా కత్తిరించుకున్నామంటే నీట్గా రెడీ అయిపోద్ది. ఒక్కసారి వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేసినారంటే చాలా ఈజీగా చేసుకుంటారు. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు అనిపించింది, అరే ఇవన్నీ చేయగలుగుతామా లేదా అని అనిపించింది. కానీ ఒక్కొక్కటి చేస్తుంటే భలే మజా వచ్చింది అసలు. నిజంగా అంటే షాప్లో చూసినప్పుడు ఇవన్నీ ఎలా రెడీ చేస్తారో అన్నట్టు అనిపించింది, కానీ చేస్తుంటే అరే ఇంత సింపులా, ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అసలు ఈ ఐడియా అన్నట్టు అనిపించింది నిజంగా. ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నిజంగా మీరు ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాక నేను ఇప్పుడు మధ్యలో ఒకటి స్టోన్ లాగా అతికించుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న లాంటి షీట్స్ కనుక ఒకసారి మీరు తీసి పెట్టుకున్నారంటే చాలా రకాలుగా మనకి యూజ్ అవుతాయి. అట్లాంటివి మనకి కంగనహల్లో కానీ లేదంటే గాజుల బండి అట్లా ఉంటాయి కదా, వాటి దగ్గర మనకి దొరుకుతాయి. ఇవి కొంచెం ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది. ఇలా దీనికి సెట్ అయ్యే కలర్ని తీసుకొని నేను గ్లూతో మంచిగా నీట్గా అతికిచ్చేసుకున్నా. చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తుంది కదా, చూస్తుంటేనే భలే క్యూట్గా ఉంది అది పెట్టినాక. నెక్స్ట్ ఇంకా మనకి రాఖీ కట్టడానికి థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ కోసం ఇట్లా మనకు కావాల్సిన లెంత్లో కట్ చేసేసుకొని ఏదైతే రాఖీ ఇందాక మనం రెడీ చేసుకున్నామో దాన్ని ఆ థ్రెడ్కి అతికిచ్చేసుకున్నామంటే మన రాఖీ అనేది రెడీ అయిపోద్ది అనమాట. ఈ వచ్చే రాఖీ పండగకి మన అన్నదమ్ములకి మన చేత్తోనే రాఖీ చేసి కడితే చాలా స్పెషల్గా ఉంటుంది కదా. ఈ రాఖీలు రెడీ చేసేటప్పుడు ఓపిక అయితే మెయిన్, ఓపిక అయితే కొంచెం కావాలి. అంటే నీట్గా రెడీ చేసుకోవడానికి ఓపిక ఉంటే చాలు, అంత కష్టమేం కాదు. అండ్ మన ఫస్ట్ క్యూట్ రాఖీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక టైప్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మన ఫస్ట్ రాఖీ ఏమో సింగిల్ కలర్తో చేసిన, ఇప్పుడు సెకండ్ రాఖీ డబల్ కలర్తో చేస్తున్నా. అంటే కింద ఒక లేయర్ లాగా ఒక కలర్ పెట్టేసి దాని మీద ఇంకొక కలర్ పెడతా. అట్లా కింద లేయర్ పెద్దగా ఉండడానికి నేను ఎల్లో కలర్ తీసుకుంటున్నా. ఎల్లో కలర్ని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు పెద్దగా తీసుకోవడానికి, అంటే రౌండ్ అనేది పెద్దగా రావడానికి 3 ఫింగర్స్కి ఇట్లా రౌండ్గా చుట్టుకుంటున్నా. ఇట్లా నేను 25 to 30 రౌండ్స్ చుట్టుకున్నా. ఇట్లా మన రౌండ్స్ చుట్టుకున్నాక మధ్యలో ఒక థ్రెడ్తో మనం ముడి వేసుకోవడానికి థ్రెడ్ కట్ చేసుకొని ఈ దారం ఏదైతే చుట్టుకున్నామో దానికి మధ్యలోకి వచ్చేలాగా తీసుకొని ఒక ముడి వేసుకొని సేమ్ ప్రాసెస్ మన ఫింగర్స్ నుంచి మళ్ళీ దాన్ని తీసేసుకొని ఇంకొక ముడి అనేది గట్టిగా వేసేసుకొని 2 ఎడ్జెస్ కట్ చేసుకొని అట్లా రౌండ్గా నీట్గా మనకి రాఖీ షేప్లో కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకోటి ఏంటి అంటే ఒకవేళ మీకు కనుక రౌండ్గా అనేది కట్ చేసుకోలేకపోతున్నాం డైరెక్ట్ నీట్గా అని అంటే
ఏదైనా పేపర్ అట్లా రౌండ్గా కట్ చేసుకోండి, లేకపోతే 1 రూపీ కాయిన్ కానీ, లేదంటే ఇంకా కొంచెం పెద్ద సైజులో కావాలంటే ఏదైనా రౌండ్గా ఉండేవి తీసుకొని దాన్ని హెల్ప్తో మన రౌండ్గా ఎక్స్ట్రా ఏవైతున్నాయో అవి కట్ చేసేసుకుంటే మనకి నీట్గా రాఖీ అనేది రెడీ అయిపోద్ది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు నేను రౌండ్గా కట్ చేసుకుంటున్నా కదా, అదేమో నేను కింద లేయర్ లాగా యూజ్ చేస్తున్నా. ఇప్పుడు పైన ఇంకొక లేయర్ పెట్టడానికి నేను ఈ బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ తీసుకున్నా. దీన్ని ఇంకా ఇందాక తీసుకున్న దానికన్నా కొంచెం చిన్న సైజ్ కావాలి కాబట్టి ఓన్లీ 2 ఫింగర్స్కి మాత్రమే చుట్టుకుంటున్నా. ఇట్లా నేను 30 to 35 రౌండ్స్ చుట్టుకొని సేమ్ ఇంకా ఇందాకైతే ఎలా చేసుకున్నామో అదే ప్రాసెస్లో చేసేసుకొని ఆ రాఖీ ఈ రాఖీ రెండు కలిపి మనము ఒకదాని మీద పెట్టి ఒకటి గ్లూతో అతికించుకొని మనకు కావాల్సిన కలర్లో స్టోన్స్ కానీ లేదంటే ఇంకే మీ దగ్గర ఏమైనా కుందన్స్ అట్లా ఉన్నా కూడా అతికిచ్చేసుకున్నామంటే మంచిగా రెడీ అయిపోద్ది. ఒకవేళ మీ దగ్గర కనుక ఉలెన్ థ్రెడ్స్ లేకుంటే నార్మల్గా దారం రీల్స్ ఉంటాయి కదా, వాటితో కూడా మనం సేమ్ ఇదే ప్రాసెస్లో రాఖీలను రెడీ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోస్లో అలాంటివి కూడా చేసి చూపిస్తాను. ఇంకా నార్మల్ థ్రెడ్స్తో కానీ లేదంటే సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకొక వీడియో కూడా చేసి పోస్ట్ చేస్తాను రాఖీస్వి. నార్మల్గా ఈ థ్రెడ్స్తోనే కాకుండా మన కొంచెం ఫ్యాన్సీ టైప్లో కూడా రాఖీలు చేసి వీడియో పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీలో ఎవరికైనా జ్యువెలరీ మేకింగ్ అది అలవాటు ఉంది అంటే వాళ్ళైతే ఇంకా సూపర్గా రెడీ చేసుకోవచ్చు. లేదు అని అంటే కొంతమంది దగ్గర అన్ని రకాల వస్తువులు ఉంటాయి కదా, ఇట్లా వీడియోలు చూసినప్పుడు అరే వీటితో కూడా చేయొచ్చు అన్నట్టు ఐడియా వస్తుంది కదా, ఇట్లా వీడియో చూసి మంచిగా రెడీ చేసుకోవచ్చు, సూపర్గా ఉంటాయి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మన 2 కలర్స్లో రాఖీ అనేది రెడీ అయినాక పైనుంచి ఒక స్టోన్ అతికించుకుంటున్నా స్టార్ షేప్ది. అది పెట్టినాక దాని లుక్కే మారిపోయింది కదా, భలే క్యూట్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనము 2 కలర్స్లో రాఖీ చేసుకున్నాం కాబట్టి మన థ్రెడ్స్ కూడా కట్టుకోవడానికి 2 కలర్స్లో తీసుకున్నా. ఇట్లా అక్కడక్కడ ఇట్లా ముడి వేసుకొని ఇప్పుడు మధ్యలో రాఖీని అతికిచ్చేసుకుంటున్నా, గ్లూతో అతికిచ్చేసుకుంటున్నా. ఒకవేళ మీ దగ్గర కనుక గ్లూ లేకపోయింది అనుకోండి, సూది దారంతో కూడా మంచిగా కుట్టేసుకోవచ్చు. చూడండి మన సెకండ్ రాఖీ కూడా భలే క్యూట్గా సూపర్గా రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మన థర్డ్ రాఖీ అనేది ఇట్లా రెడీ చేసుకుంటున్నా. దానికోసం ఎల్లో కలర్ తీసుకున్నా నేను. ఎల్లో కలర్లో మనకి ఎంత సైజు కావాలో అంత సైజుని బట్టి నేనైతే 35 రౌండ్స్ తీసుకున్నా. 35 రౌండ్స్ తీసుకొని మధ్యలోంచి ఒక థ్రెడ్ తీసుకొని ఇట్లా ముడి వేసేసుకోవాలి అంతే. ఇంకా ఇది కూడా సింపుల్గా ఇది ఫింగర్స్ నుంచి తీసేసుకొని మధ్యలో కట్ చేసుకొని రౌండ్గా మనకి బాల్ లాగా రెడీ చేసుకున్నామంటే మన క్యూటెస్ట్ రాఖీ అనేది రెడీ అయిపోద్ది. అన్నదమ్ములకేమో ఇట్లా ఫ్యాన్సీ టైప్లో కడతాము. ఇట్లా లేడీస్మి మేము మా సైడ్ అయితే ఇట్లాంటి రాఖీస్ కట్టుకుంటాము. మీ సైడ్ కూడా లేడీస్ రాఖీలు కట్టుకుంటారో పక్కా కమెంట్ చేయండి, మనతో షేర్ చేసుకోండి. రాఖీ పండుగ అంటే చాలా స్పెషల్ కదా, అసలు నాకైతే భలే ఇష్టం రాఖీ పండుగ అయితే. అన్నదమ్ముల మీద ప్రేమ ఎప్పటికీ ఉంటుంది, కానీ ఆ రోజు ఇంకా స్పెషల్ అనమాట. ఈసారి రాఖీ పండగకి నా చేతులతో రెడీ చేసిన రాఖీలని మా అన్నదమ్ములకి కట్టాలన్నట్టు నేనైతే అనుకుంటున్నా, ముందే ఫిక్స్ అయిపోయినా. అసలు ఒకవేళ నేను ఎలాంటి రాఖీలు రెడీ చేసుకుంటున్నానో వీలైతే నేను ఆ వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టయితే ఇదొక మంచి టిప్ అన్నమాట. ఒకవేళ థ్రెడ్కి మనకి లావుగా ఉన్నప్పుడు పూసలు అనేవి ఎక్కవు కదా సరిగ్గా, సో అలాంటి టైంలో ఇట్లా సన్నటి తీగ ఒకటి తీసుకొని మీరు ఆ థ్రెడ్కి పెట్టుకొని మంచిగా ఎంత సన్నం పూసలైనా కూడా మంచిగా ఎక్కించేసుకోవచ్చు, చాలా ఈజీగా ఎక్కేస్తాయి. ఈసారి ఒకవేళ మీకు పూసలు గుచ్చుతున్నప్పుడు కష్టంగా ఉంటే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. అరే వా, ఇట్లా చూస్తుండగానే మన తాడు రాఖీ అనేది రెడీ అయిపోయింది, భలే క్యూట్ ఉంది కదా అది కూడా. నెక్స్ట్ ఇప్పుడు మన రాఖీ వచ్చేసి 4th టైప్ కొంచెం రోజ్ టైప్లో చేద్దామని అనుకున్నా. దానికోసం ఇట్లా 6 వరుసలు మన థ్రెడ్ని తీసేసుకొని ఇట్లా పైన ఒక ముడి వేసుకొని 2 ఇట్లా వరుసలు డివైడ్ చేసుకొని ఇట్లా జడ అల్లుకున్నట్టు అల్లేసుకోవాలి అంతే. అలా నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టు ఒకటి ఏదైనా బరువుగా ఉండేదానికి అతికించుకున్నామంటే మనము అల్లుకునేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుంది, ముందుకు జరగకుండా. అంతే, ఇంకా మనకి ఎంత సైజు కావాలో ఆ సైజుని బట్టి మనము జడ అల్లుకున్నట్టు అల్లేసుకొని మధ్యలో ఒక థ్రెడ్తో కట్టేసుకున్నామంటే
మన రోజ్ షేప్లో రోల్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇట్లా మనము దారంతో ముడి వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది అనమాట. అంతే, ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టు ఫాలో అవ్వండి, చాలా ఈజీగా రెడీ చేసుకుంటారు. ఒకవేళ మీకు కొంచెం లూజ్గా కావాలి అన్నా కూడా అట్లా లూజ్గా రెడీ చేసుకొని ఇట్లా నేనైతే గ్లూతో అతికిచ్చేసుకున్నా. లేదు అని అంటే కొంచెం లూజ్గా మీరు ఇట్లా రెడీ చేసేసుకొని గ్లూ కాకుండా సూది దారంతో కూడా గుచ్చేసుకోవచ్చు. ముడి వేసేసుకుంటే అయిపోద్ది. తర్వాత ఇట్లా గ్లూతో చిన్న స్టోన్ లాగా మధ్యలో అతికించుకున్న లుక్ అనేది క్యూట్గా ఉండడానికి. నెక్స్ట్ ఇంకా ఈ 2 కలర్ కాంబినేషన్లో థ్రెడ్ తీసేసుకొని మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్న రాఖీని అతికిచ్చేసుకున్నామంటే మన ఇంకొక క్యూటెస్ట్ రాఖీ అనేది రెడీ అయిపోద్ది. నాకేమనిపిస్తుందో నాకు ఫీలింగ్ చెప్తున్నా. రాఖీ పండగకి రాఖీ కట్టాలని ఎంత ఎగ్జైట్మెంట్ అనిపిస్తుందో. మనీ ఇస్తారు కదా, ఆ టైంలో నాకు మొహమాటం అనిపిస్తుంది. అరే నాకు అంటే ప్రేమతో కట్టుతాం కదా మనము, అది ఒక్క పాట లేకుంటే బాగుండు, మనీ అనేది కాన్సెప్ట్ లేకుంటే బాగుండు అని అనిపిస్తుంది. ఇంకా అది వాళ్ళ ప్రేమతో, వాళ్ళు మనం ఎలా అయితే ప్రేమతో కడుతున్నామో రాఖీ, వాళ్ళు కూడా ప్రేమతో ఇస్తారన్నట్టు ఇంకా తీసుకోవడమే. కానీ నిజంగా ప్రామిస్ చెప్తున్నా, నాకైతే చాలా మొహమాటం అనిపిస్తుంది. అండ్ ఫైనల్గా మన క్యూటెస్ట్ రాఖీలు అనేవి రెడీ అయిపోయినాయి కదా. చూడడానికి ఎంత క్యూట్గా ఉంది, ఒకదానికి మించి ఒకటే అసలు. ఇట్లా మీకు ఇష్టమైన కలర్ కాంబినేషన్ని బట్టి రెడీ చేసుకోండి. చూడడానికి మాత్రం భలే క్యూట్గా సూపర్గా ఉంటాయి. మనం తీసుకునే కలర్ కాంబినేషన్ని బట్టి దాని లుక్ అనేది కూడా ఇంకా బాగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటి అని అంటే, మనం బయట కొన్న రాఖీస్ కన్నా ఇట్లా మనం మన చేతితో చేసి కట్టినాం అనుకోండి, మనం పెట్టే ఎఫర్ట్స్, మన ప్రేమ ఇవన్నీ కలిపి వేస్తాం కదా, అవి ఎట్లా ఉన్నా కూడా సూపర్గా అనిపిస్తాయి. ఇలా మనం రాఖీలు రెడీ చేసుకున్నాం కదా, షాప్లో కొనుక్కున్నట్టు రాఖీలు ఉండడానికి ఇట్లా మన దగ్గర ఏమైనా కార్డు లాంటివి ఉన్నాయనుకోండి, సపోజ్ ఏమైనా పెళ్లి కార్డు ఉందనుకోండి, పర్లేదు యూజ్ చేసుకోవచ్చు. అట్లా అలాంటి పెళ్లి కార్డ్స్ ఇట్లా ఎంటీవి ఉంటాయి కదా, వాటిని ఇట్లా మంచిగా రాఖీలాగా రెడీ చేసుకోవడానికి ఇట్లా కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న హోల్స్ వేసుకొని మధ్యలోంచి థ్రెడ్ తీసేసుకొని ముడి వేసుకున్నామంటే అంతే. ఇంకా సేమ్ ఒక కవర్లో పెట్టడమే తక్కువ, అంతే. ఇంకా ఇలా క్యూట్గా మనకు కావాల్సినట్టు దాని మీద డిజైన్ లాగా కానీ ఇట్లా చిన్న చిన్న క్యూట్ హార్ట్ సింబల్స్ కానీ, లేదంటే స్టార్స్ లాగా కానీ, లేదంటే ఏదైనా చిన్న చిన్న డిజైన్ లాంటిది వేసుకున్నామంటే భలే క్యూట్గా అనిపిస్తుంది. అంతే, ఇలా రెడీ చేసుకున్నామంటే పక్కా షాప్లో కొన్నట్టే కనిపిస్తాయి. అండ్ మీరు కనుక ఇలా రెడీ చేసినారంటే కట్టేటప్పుడు మీ అన్న తమ్ముళ్ళకి చెప్పండి, ఇది నేనే నా చేతులతో రెడీ చేశా అని. వాళ్ళు ఇంకాస్త హ్యాపీగా ఫీల్ అవుతారు. అందులో మన ఎఫర్ట్స్ చూసి, మన ప్రేమను చూసి ఇంకా ఖుషి అవుతారు. ఇవన్నమాట మన 4 టైప్స్ రాఖీలు. ఇందులో మీకే రాఖీ బాగా నచ్చిందో కమెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని రాఖీస్ టైప్స్తో నేను ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అలా మీ ఇంటి వరకు వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ, ఈ వీడియోని ఫైనల్ వరకు ఓపికగా చూసినందుకు.